చింత చిగురు పప్పు చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ముందుగా ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి ఒక 15 నిమిషాల వరకు నానబెట్టండి. దీన్ని ప్రెషర్ కుక్కర్లో తీసుకోండి. ఇందులో కడిగి పెట్టుకున్న చింత చిగురిని ఒక కప్పు తీసుకోండి. లేతగా ఉన్న కొమ్మలను కూడా ఆకుతో పాటు వేసుకోవచ్చు. మరి గట్టిగా ఉన్నాయంటే తీసేయండి. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని కచ్చాపచ్చగా కట్ చేసుకోండి. అలాగే 2-3 టమాటాలని కట్ చేసుకొని వేసుకోండి. 5-6 పచ్చిమిరపకాయలని లేదా మీ కారానికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువగా పచ్చిమిరపకాయలని వేసుకోండి. చిటికెడు పసుపు, అలాగే 4-5 దంచుకున్న వెల్లుల్లి, ఇది టోటల్లీ ఆప్షనల్, వేసేసి తగినన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి, లేదా పప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించండి. ప్రెషర్ పోయిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసి మెత్తగా మెదపండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. దానికి ఒక 2 టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసి అందులో 4-5 క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలను వేసి, అది మీ ఆప్షనల్, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు. ఇవి దోరగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు రెబ్బలను వేయండి. అలాగే 2 ఎండుమిరపకాయలను వేసి నిమిషం పాటు ఫ్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఉడికించి పెట్టుకున్న చింత చిగురు పప్పును వేసి బాగా కలపండి. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేయండి. అంతే, కమ్మని రుచికరమైన ఆరోగ్యకరమైన చింత చిగురు పప్పు రెడీ. దీన్ని అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి సర్వ్ చేసుకోండి. చింత చిగురులో మినరల్స్, వైటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ముఖ్యంగా సి విటమిన్ ఇమ్యూనిటీ బూస్టర్గా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న చింత చిగురు పప్పుని ట్రై చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.